ఈ మధ్య కాలంలో చాలామంది నాకు ఫోన్ చేసి, సార్ మీరు వైజాగ్ నుంచి విజయవాడ వెళ్ళారు కదా, మరి అక్కడ సంగతులు మీకు బాగా తెలిసే ఉంటుంది స్పష్టంగా. మరి మేము అక్కడ ఏదైనా ఒక మంచి టవర్లో మాకు గెస్ట్ హౌస్గా కానీ, మా ఫ్యామిలీకి కానీ, మా జనరల్ మేనేజర్స్ కానీ వారికి ఉండటానికి అకామిడేషన్ కోసం చూస్తున్నాం. ఎందుకంటే మాటిమాటికి మేము అమరావతి రావాల్సి వస్తున్నది, అక్కడ అఫీషియల్స్ని కలవాల్సి వస్తున్నది, ప్లస్ ఒక ఇన్వెస్ట్మెంట్ పర్పస్గా కూడా ఉంటుంది కదా, మాకు ఏదైనా సజెస్ట్ చేయొచ్చు కదా అంటారు. అన్నప్పుడు నేను వాళ్ళకి రెండు చాయిసెస్ చెప్పాను. ఒకటేమో అమరావతికి దగ్గరగా ఉండాలా మీకు, లేకుంటే టౌన్లో ఉండాలా మంచి స్పాట్లో అని. కొంతమంది ఏమో అమరావతి దగ్గరగా ఉండాలండి, ఎందుకంటే మాకు రోజు పని అమరావతిలో ఉంటుంది కాబట్టి అమరావతి దగ్గరలో ఉండాలి, లేకుంటే ఆ వారధి బ్రిడ్జ్ దాటడానికి చాలా కష్టమవుతుంది, మాకు టైం తీసుకుంటుంది అన్నారు. అలాగైతే మీకు వాళ్ళు దాటిన వెంటనే జైబేరి టవర్స్ అని ఉన్నాయండి, మన మురళీమోహన్ గారు కట్టించినవి. అది ఎప్పుడో పాపం కట్టించారు, కానీ ఆ కోవిడ్ తర్వాత మళ్ళీ రాజధాని మరుగుపడిపోయినప్పుడు దాన్ని ఆపేశారు. కానీ ఎప్పుడైతే మళ్ళీ మన చంద్రబాబు గారు వచ్చారో ఆయన వర్క్ అంతా కొనసాగించారు. ఇప్పుడు అక్కడ దాంట్లోకి చక్కగా మంచి మంచి అఫీషియల్స్ అందరినీ, ఆఫీసర్స్ని, ఐఏఎస్ వాళ్ళని ఇలాగ అందరినీ తీసుకొచ్చి అకామిడేట్ చేశారు. కాబట్టి ఇక్కడ మీ వాళ్ళు ఉంటే చాలా బాగుంటుంది. ఎస్ సార్, చాలా బాగా చెప్పారు, మేము కూడా అఫీషియల్స్తో కాంటాక్ట్ పెట్టుకోవడానికి చాలా బాగుంటుందని. కొంతమంది ఏమని అంటే మాకు టౌన్లో ఉండాలండి, టౌన్లో ఉంటే మాకు బాగుంటుంది అన్నారు. అలాంటి వాళ్ళకి మన గుండు బాబాయ్ గారు లలిత జ్యువెలర్స్ ఆయన ఉన్నారు కదా, ఆయన పిన్నంనేని హాస్పిటల్ దగ్గర ఒక మంచి ఫ్లాట్ టవర్స్ కట్టారండి, చాలా బాగుంటుంది. అది కట్టి ఒక 4-5 సంవత్సరాల పైన అయ్యిండొచ్చు. కానీ ఎక్కువగా అక్కడ మార్వాడీస్ ఉంటారు, బాగా హై ఎండ్ మార్వాడీస్. అక్కడ ఏంటంటే వాళ్ళు చాలా మంచి వాళ్ళే, కానీ సాధారణంగా మార్వాడి పీపుల్ ఎవరితో ఎక్కువగా కలవరు, వాళ్ళతో తెప్పించి అదొక్కటే డిసడ్వాంటేజ్గా ఉంటుంది. మరి మీకు పర్వాలేదంటే అది చూసుకోండి అన్నాను. సరే, వాళ్ళు అన్నారు కదా ఇది మంచి చాయిస్ వెళ్ళండి, ఎందుకంటే మా వాళ్ళు నార్త్ ఇండియన్స్, వాళ్ళు కూడా కొద్దిగా ఈ హిందీలో మాట్లాడి వాళ్ళతో మేనేజ్ అయిపోతారు, అందులో మా వాళ్ళకి పెద్ద టైం కూడా ఉండదులేండి, కాబట్టి ఇది మా ఆప్షన్ బాగానే ఉంది అని చెప్పారు అన్నమాట. ఇలాగా వాళ్ళకి విజయవాడలో ఉన్న మనకి జైబేరి ఒకటి, లలిత టవర్స్ చాయిస్ వాళ్ళకి ఇవ్వడం జరిగింది. మరి మీరు ఎవరికి కావాలంటే కొనుక్కోండి, బెంగేం లేదు అది. సి మీ అండ్ రామ్జీ, సీనియర్ జర్నలిస్ట్, గుడిగంటల TV9. బాయ్. లైక్ చేయండి, షేర్ చేయండి, ఇంకా బాగుంటే సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.